శ్రీ రఘురామ చారు తులసీదళదామ శముక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ తురువారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ బ్రోవగదే దాశరథీ కరుణాపయోనిధి కరుణాభయాంతధీ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వందే వాల్మీకి కోకిలం. భక్తి సాధనం వాట్సాప్ సమూహం మిత్రులకు వందనాలు. సంధాత పండరి రాధాకృష్ణ గారులకు ధన్యవాదాలు, నమస్సులు. నా పేరు సంగనభట్ల నరసయ్య. ధర్మపురి గోదావరి తీరస్థమైన పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనారసింహ క్షేత్రంలో సంస్కృతాంధ్ర కళాశాలలో ఒక 40 సంవత్సరాల పాటు పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ చిరునామాగా ఉంటున్నాను. మిత్రుల సంధాత ఆదేశం మేరకు కిష్కింధ కాండం గూర్చి కతిపయాక్షర పరిగ్రహణ జనిత చాపల్యంబు కథనాని పెద్దలన్నట్టుగా 4 మాటలు నాకు తోచినవి వివరిస్తాను. ఎందుకంటే మహాకవి వాల్మీకి మహర్షి వర్ణనా ప్రతిభను, కథన సామర్థ్యాన్ని, సంభాషణా చాతుర్యాన్ని యథాతథంగా స్వల్ప సమయంలో నివేదించడం నాబోటి అల్పజ్ఞుడికి సాధ్యపడదు. కనుక మహర్షి వాల్మీకి కవితాశాఖను లేదా కవితాశాఖిని ఆరోహించి కోకిలలా గానం చేసినటువంటి ఈ రామాయణంలో కిష్కింధాకాండం పెద్ద భాగమే. విశేషించి ప్రకృతి వర్ణనలంటే మహర్షి వాల్మీకి తనను తాను అదుపులో పెట్టుకోలేడు. ఎంతో అందంగా, ఎంతో విస్తారంగా ప్రకృతి వర్ణనలు చేసే స్వభావం మహర్షిది. అలాంటి ఆదికవి మహర్షి వాల్మీకి వందనాలు అర్పిస్తూ అరణ్యకాండ వరకు జరిగిన గాథంతా మనందరికీ తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే, విష్ణుమూర్తి యొక్క అవతారంగా భాసిల్లిన శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో అవతరించడంతో రావణాదుల వధ అనే ప్రధానమైన లక్ష్యం ఈ అవతారానికి కారణభూతమై రావణాదులకు సంబంధించినటువంటి విశేషంగా ఖరదూషణాదులు, మారీచసుబాహులు, తాటక మొదలైన రాక్షసులు అతనికి, రాముడికి, వీళ్ళందరినీ కూడా వధించడం ద్వారా రావణాసురుడి యొక్క పూర్వ బలగమంతా కూడాను నశించింది అని, ఇంకా రావణవధ ఒక్కటే మిగిలిందని తాత్పర్యం. ఆ మిగిలిన రావణవధకు కూడా బీజప్రాయమైన సీతమ్మ వారి అపహరణం కూడా జరిగింది. ఇదంతా కూడా అరణ్యకాండలో జరిగిన విషయం. ఇక రామునికి రావణ పూర్వయుద్ధం తర్వాత
రావణ యుద్ధం ప్రణాళికలో కావలసినటువంటి వ్యూహాలు, సైనిక సహాయం, మిత్ర సంప్రాప్తి, హనుమ తోడు వంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కిష్కింధాకాండలో మనకు లభిస్తాయి. అంతేకాదు కిష్కింధాకాండలో రావణ వధకు కావలసినటువంటి ప్రస్థానం కూడా ప్రారంభం అవుతుంది. కబంధుడు చెప్పిన చిరునామాను బట్టి శబరిని కూడా విడుక్కొని రామలక్ష్మణులు సుగ్రీవుని గురించి బయలుదేరారు. వృక్షరథుడు అనేటువంటి వానరుని కుమారుడైన ఈ సుగ్రీవుడు ప్రస్తుతం ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు. అక్కడికి బయలుదేరారు. ఇక్కడ కిష్కింధ కాండ ప్రారంభం అవుతుంది. రామునిది చాలా ఉదాత్త హృదయం. ఆ విషయాన్ని మహర్షి వాల్మీకి నారదుడి నోటనే తనకు ఒక ఉదాత్తుడైన వ్యక్తి చరిత్రను కావ్యంగా మలవాలని భావించినట్టు, సృష్టిలో అలాంటి మహానుభావుడి గురించి వివరించమన్నట్టుగా మనం బాలకాండలోనే విన్నాం. నారద మహర్షి ప్రేరణ మేరకు ఆయన పరిచయం చేసిన రాముడి గాథను రాస్తున్నాడు ఆయన. అందువల్ల ఎక్కడ అవకాశం చిక్కినా కానీ మనుష్యుల మధ్యలో ఉండే ఉదాత్తత, కుటుంబంగా సమాజంగా వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి తీరు, ధర్మం, నీతి, నియమాలు, వీటిని మహర్షి ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటాడు. ఏదైనా ఒక అంశానికి సమర్థనీయంగా ఉండే అర్థాంతరన్యాస రూపంలోనో లేదా ఒక పెద్దవాడు వివరిస్తున్న పద్ధతిలోనో ఉంటుంది. భరతుని దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నందిగ్రామంలో చాలా కష్టాలు పడుతున్నాడని సోదరుణ్ణి, సీత అపహరణతో ఆమె కూడాను చాలా బాధపడుతున్నదని, వీరిద్దరి దుఃఖానికి నేను పరితపిస్తుంటే ఇప్పుడు నన్ను వసంతుడు కూడా పీడిస్తున్నాడు ఈ మనోహరమైన ప్రకృతిలో సీత జ్ఞాపకం వస్తూ విరహంతోని అని. మాంతు శోకాభిసంతప్తం మాధవ పీడయన్నివ భరతస్య దుఃఖేన వైదేహ్య హరణేన చ అంటాడు. అది రాముడి ఉదాత్త హృదయం. ఇక లక్ష్మణుడు అన్నకు ఎప్పటికప్పుడు ఒక పక్క నిరంతరం అప్రమత్తుడై రక్షిస్తూనే మరొక పక్క ఆయనకు ప్రతి సందర్భంలో కూడాను సలహాలు, సూచనలు, ధైర్యాన్ని నూరిపోస్తున్నటువంటి ఉదాత్త హృదయుడైన స్వామి దాసుడు లక్ష్మణుడు, రామానుజుడు. ఆయన అన్నా అధైర్యపడకు, ఉత్సాహం అనేది చాలా అవసరం, అది నిజమైన బలం, దానికోసం దాంతో మనం ప్రయత్నిద్దాం అని. ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలం ఉత్సాహవంతః పురుషః నావసీదంతి కర్మసు. ఉత్సాహమే బలమైనటువంటిది, అది నిజమైనటువంటి బలం లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి తీస్తుంది. ఉత్సాహవంతులైన వారు ఎలాంటి కష్టకార్యాలైనా చేయడానికి ముందుకు వస్తారని చెప్తూ రాముడి యొక్క నిరుత్సాహాన్ని పోగొడతాడు. ఆ విధంగా వాళ్ళు ఋష్యమూకం వైపు వస్తుంటే అక్కడ సమీప ప్రాంతాల్లో వీళ్ళు తిరగడాన్ని చూసినటువంటి సుగ్రీవుడు రామలక్ష్మణుల విషయంలో బహుశా వాలి పంపగా వచ్చినటువంటి వీళ్ళు గూఢచారులేమో, లేదా నన్ను చంపడానికి ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు కనుక ఆ రామలక్ష్మణుల యొక్క రాకను సందేహిస్తూ భయపడిపోయినాడు. అయితే వాళ్లను చూసి సలక్ష్మణో రాఘవం అప్రమత్తో రరక్ష ధర్మేణ బలేన చేయవ, అలాంటి ఆ లక్ష్మణుడితో కూడినటువంటి రాఘవుణ్ణి చూసి, మరి ఇది మతంగా ఆశ్రమ పరిసరం, వాలి ఇక్కడకు రాడు కాబట్టి ఎవరన్నా తన వంతుకు బదులుగా ప్రతినిధులను తనను చంపడానికి పంపాడేమో అని అనగా అక్కడ ఆయన మంత్రి అయినటువంటి హనుమంతుడు, వాక్య కోవిదుడైనటువంటి హనుమంతుడు, అనగా ఎక్కడ ఎంత చక్కగా మాట్లాడాలో అంత చక్కగా స్పష్టంగా అర్థవంతంగా సుశబ్దాలతో అపశబ్దం లేకుండా మాట్లాడగలిగే శక్తివంతుడైన ఆ వాక్య కోవిదుడని మహర్షి చెప్పినటువంటి హనుమ, నీవు సామాన్యుడు అనుకుంటున్నావు, కాదు రాజువి, ఈ చపలత్వం వద్దు, మనం బాగా జాగ్రత్తగా పరిశీలిద్దాం అంటే అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, ఆయన ఆజానుబాహుడు ఖడ్గచాప బాణుడు అయినటువంటి ఆ వ్యక్తిని చూస్తే భయం వేదా? మరి రాజుకు అనేకులైన మిత్రులుంటారు,
వాళ్లల్లో ఎవరో వాలి ఈ విధంగా నన్ను చంపడానికి పంపి ఉంటాడు అన్నాడు. రాజానో బహుదర్శనాహ భవంతి పరిహంతారహ అని, నీవు మారువేషంలో వెళ్ళి వాళ్ళ రహస్యాల్ని తీసుకొని అసలు వాళ్ళ ఆంతర్యం ఏంటో కనుక్కొని రమ్మని చెప్పగా సన్యాసి వేషంలో హనుమ అక్కడికి వెళ్ళి, ఆర్యులారా, మీరు ఏ కారణం చేత ఇక్కడ పంపా తీరానికి వచ్చారు? మీ రాక చేత ఈ పంపా నది బాగా శోభిల్లుతోంది, భూలోకానికి వచ్చిన దేవతల్లా ఉన్నారు, ఎవరు మీరు అని చెబుతూ అడుగుతూనే ఆయన మరొక మాట ఏమన్నాడు, నేను హనుమంతుడిని, నా పేరు హనుమ, మంత్రిని సుగ్రీవుడికి, వాలి చేత దెబ్బతినటువంటి ధర్మమూర్తి అయిన సుగ్రీవుడు మా రాజు అని చెప్పగా విని రాముడు అతని మాట్లాడే విధానాన్ని చూసి లక్ష్మణుడితోటి అన్నాడు, మనం ఎవరిని కలవాలనుకున్నామో ఆ సుగ్రీవరాజు మంత్రి ఇతడు, వేద విజ్ఞాన సంపన్నుడు, అపశబ్దాలు లేకుండా మాట్లాడుతున్నాడు, సమస్త వ్యాకరణాలు చదివినటువంటి పండితుడిలా కనబడుతున్నాడు, ఇతడు దూత అయినటువంటి ఆ రాజు సుగ్రీవుడు చాలా అదృష్టవంతుడు అని మాట్లాడగా అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అయ్యా, మీ గురించి కబంధుడు చెప్పాడు, మీకోసమే మేము వస్తున్నాం, దశరథ మహారాజు పుత్రులం మేము, మా వదిన సీతను మేము లేని సమయంలో చూసి ఎవడో ఒక దుష్టుడైన రాక్షసుడు అపహరించాడు, ఆ జాడ వెతుకుతూ వస్తున్నాం, సుగ్రీవుడి సహాయాన్ని మేము కోరుతున్నాం అని చెప్పడం జరిగింది. అప్పుడు హనుమంతుడు బదులుగా సుగ్రీవుడి దీనగాథను కూడా చెప్పాడు, వారితో వైరాన్ని, ఆ సుగ్రీవుడి భార్యను రుమను ఆయన తన వశములో ఉంచుకున్న వైనాన్ని. అప్పుడు వారిద్దరికి మధ్య సఖ్యత ఉంటే బాగుంటుందని సూచన చేయగా వాళ్ళిద్దరు కూడా బయలుదేరదామంటే అప్పుడు హనుమ వీరిద్దరిని తన భుజాల మీద ఎక్కించుకొని అందరూ కలిసి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ హనుమంతుడు అన్నాడు సుగ్రీవునితో, పురుషోత్తముడు ధర్మమూర్తి అయినటువంటి రాముడు ధర్మాన్ని ఆచరించడమే కాదు, ధర్మాన్ని రక్షించడమే కాదు, వాళ్ళని చంపగలిగినటువంటి సమర్థుడు, నీకు సహాయంగా వచ్చాడని పరిచయం చేశాడు. సుగ్రీవుడు అన్నాడు, మీ వంటి మహాత్ములు నా వంటి వానరునితో కలిసి సఖ్యత కోరడం ఒక విశేషమని. పరస్పర పరిచయాలు సంభాషణలైనాక హనుమ అగ్నిని సిద్ధం చేయగా అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు అక్కడ స్నేహం గురించి 4 మాటలు చెప్తాడు. ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో అపివా పునః వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం అని. తన భార్యను కూడా తన అన్న చెరబట్టాడని చెప్పగా దుర్మార్గుడైన వాలిని సంహరిస్తానని చెప్పి శ్రీరాముడు అక్కడనే మాట్లాడడం జరిగింది. ఇక సుగ్రీవుడు సీతాదేవికి సంబంధించినటువంటి చిన్న ఆనవాలు చెప్పాడు. ఒక రాక్షసు ఎవరో ఎత్తుకుపోతున్నాడని, ఆమె తమను ఆ ఋషముఖం మీద చూసి ఒక నగలని తీసి మూటగా చేసి విసిరిందని, ఆ నగల మూటను మీకు చూపిస్తానని చెప్పి ఆ నగల మూట తెప్పించాడు. వాటిని చూసి రాముడు బాగా విలపించాడు. లక్ష్మణుడిని కూడా చూపాడు. లక్ష్మణుడు ఇక్కడ చాలా ఉదాత్తంగా మాట్లాడతాడు. అన్నా, నాకు మిగతా ఆభరణాల గురించి సరిగా తెలియదు, కానీ రోజు నేను వదినకు నమస్కారం చేస్తాను, పాదాలకున్న నూపురాలని మాత్రం నేను గుర్తుపట్టగలను అంటాడు. అంటే లక్ష్మణస్వామి యొక్క ఒక ఉదాత్తమైన పవిత్రమైన చరిత్ర మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటాడు. అది లక్ష్మణి యొక్క శీలం అన్నమాట. ఆ విధంగా సుగ్రీవుడు రాముడు విలపిస్తుంటే సాంత్వనపరిచి, తన భార్య కూడా ఇలాగే అపహరణకు గురి అయిందని చెప్పి పరస్పరం శత్రువధల గురించి మాట్లాడుకున్నారు. ఒకరి శత్రువులను ఒకరు వధించడానికి పరస్పరం సహాయం చేద్దామని చెప్పి. రాముడు అడిగాడు సుగ్రీవునితో, అన్నగారితో నీకెందుకు వైరం సంభవించింది అని. అప్పుడు సుగ్రీవుడు ఆ వివరాలన్నీ చెప్తూ, సుగ్రీవుడు వాలి ఇద్దరు అన్నదమ్ములు. మైని కుమారుడు మాయావి దుందుభికి అన్న, అతడు వాలిని ఓ రాత్రి యుద్ధానికి పిలిచి వాలి రాగా మళ్లీ భయపడి పారిపోయి గుహలో దాక్కుంటే బిలద్వారం దగ్గర తమ్ముణ్ణి ఉంచి వాలి లోపలికి వెళ్లి యుద్ధం చేస్తాడు. 1 సంవత్సరం వరకు తిరిగి రాకపోవడం వల్ల నెత్తురుగా బయటికి రావడం, పెడబొబ్బలు నురగా ఇవి చూసి రాక్షసుని పెడబొబ్బల్ని విన్నవాడై వాలి ఓడిపోయినాడు, చనిపోయాడు, రాక్షసుడే గెలిచాడనుకొని వాడు మళ్లీ బయటికి రాకుండా ఒక పెద్ద బండను అడ్డుగా పెట్టి కిష్కింధకు వెళ్లి అన్న పోయాడని చెప్పాడు. వాళ్ళంతా కూడా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అన్న తర్వాత వచ్చి అతి క్రోధుడైనాడు. తమ్ముడు ఎంత చెప్పినా కానీ వినిపించుకోలేదు. అన్నా, నాది పొరపాటు అయింది అని చెప్పినా వినిపించుకోక
రాజ్యం నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా అతన్ని బాగా తీవ్రంగా శిక్షిస్తాను కూడా వెంబడి పరిగెత్తాడు. అయితే వాలి బలపరాక్రమాలు చాలా గొప్పవి. దుందుభి అనేటువంటి రాక్షసుణ్ణి కూడా ఇదే విధంగా చంపాడు. వాడు మహా బలశాలి. సముద్రుణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తే సముద్రుడు హిమవంతుణ్ణి దగ్గరికి వెళ్ళి అతన్ని యుద్ధంలో పిలవమన్నాడు. హిమవంతుడు కూడా వెంటనే తప్పించుకొని వాలి చిరునామా చెప్పాడు. ఆ విధంగా దుందుభుని కూడా వాలి తన మీదికి రాగా చంపివేశాడు. వాలి ఇంద్రుడి యొక్క అంశంలో పుట్టాడు. ఆ ఇంద్రుడు ఒక హారాన్ని బహుకరించాడు. ఆ హారం మెడలో గనక వేసుకుంటే వాలి ఎవరితో యుద్ధం చేస్తున్నా వాళ్ళ శక్తి అంతా వాలికి చెందుతుంది. ఆ విధంగా వాలిని గెలవగలిగే వాళ్ళు ఎవరు లేరు. మహాపరాక్రమశాలి ముందే, మహాధైర్యస్తుడు. దానికి తోడు ఆ అతి బలానికి తగ్గట్టుగా ఇంద్రుడి వర దత్తమైనటువంటి ఈ హారం కూడాను ఆయనకు బాగా కలిసి వచ్చింది. దుందుభిని పొరలో చంపి వాడి శవాన్ని చేతులతో ఎత్తి ఒక్క ఊపుతో 1 యోజన దూరంలోకి విసిరివేశాడు. వాడి రక్తం గాలివశాన ఆ ఋషముఖం మీద ఉన్న మతంగాశ్రమం మీద పడింది. మహర్షి బాగా కోపించి యోజనం లోపల ఈ పర్వత ప్రాంతాలకి ఎవడైనా వాలి గాని వాలి అనుచరులు గాని వస్తే శిలలైపోతారని శపించడం జరిగింది. అందువల్ల వాలి వెంబడిస్తే రకరకాల ప్రాంతాలకు పరిగెత్తినటువంటి తమ్ముడు సుగ్రీవుడు హనుమంతుడి యొక్క సలహా మేరకు ఋషముఖానికి వాలి రాడు కనుక, శప్తుడైనాడు కనుక ఇది మనకు సురక్షిత స్థలమని సలహా ఇవ్వగా ఆయన అప్పటి నుంచి ఈ ఋషముఖ పర్వతం మీదనే నివసిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడికి రాముడి బలం మీద విశ్వాసం కలగలేదు, అప్పుడే పరిచయం అయినాడు కనుక. అందువల్ల ఆ దుందుభి శరీరాన్ని చూపి యోజన పర్యంతం గిరగిర తిప్పి విసిరివేశాడు. ఇగో అంత బలవంతుడు వాలి అంటే రాముడు కాలి కొనగోట ఆ దుందుభి శవాన్ని ఎగసిమ్మాడు. అప్పటికి అతడికి విశ్వాసం కలగక వాలి మద్ది చెట్లను గతంలో విరిచిన ప్రాంతాన్ని చూపి ఈ మద్ది చెట్లను నువ్వు ఒకే బాణం దెబ్బతో కొట్టగలవా అంటే రాముడు ఆ పని కూడా చేశాడు. ఒక శరాన్ని సంధించి ఆ మద్ది చెట్లను కూల్చాడు. ఆ విధంగా సుగ్రీవుడికి రాముడి బలం మీద విశ్వాసం కలిగి ఖచ్చితంగా తన అన్నను ఇతడు చంపగలడనేటువంటి ధైర్యం వచ్చాక అప్పుడు రాముని అండతో వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి యుద్ధానికి వచ్చాడు, తమ్ముడిని చావగొట్టాడు. రాముడు ఎట్టి పరిస్థితుల్లో బాణం వదులుతాడు, తన అన్న చస్తాడని భావించిన సుగ్రీవుడికి అపజయం, విపరీతంగా దెబ్బలు వచ్చి మళ్లీ ఋష్యముఖానికి దెబ్బలు కలిగి ఆ దెబ్బల బాధకు తాళలేక ఋషముఖానికి పారిపోయి వచ్చాడు. వచ్చిన తర్వాత రాముని బాగా తిరస్కరించాడు. ఏం చేసావు నువ్వు? అన్నను పిలవమన్నా యుద్ధానికి, చావు దెబ్బలు తిని రావాల్సి వచ్చింది, నీ శరప్రయోగం ఏమైంది అని. అప్పుడు రాముడు అన్నాడు, మీరు కవలల్లాగా ఉన్నారు, అశ్విని దేవతల్లాగా ఉన్నారు, పోల్చుకోలేని స్థితిలో ఉన్నాను. నా బాణం అమోఘమైంది, దెబ్బ కొట్టానంటే పొరపాటున నీకే తగిలి నువ్వు చచ్చావనుకో మిత్రుడిని చంపిన పాతకం చుట్టుకుంటుంది. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయినాను. ఈసారి లక్ష్మణుని పిలిచి నాగకేశర పూమాలను సుగ్రీవుని మెడలో వేయి, ఇప్పుడు ఆ మెడలో వేసిన మాలను ఆధారంగా చేసుకొని ఇతరుడైనటువంటి వాలిని నేను చంపుతానని చెప్తే అప్పుడు సుగ్రీవుడు పునః యుద్ధానికి వాలిని పిలిచాడు. తార వారించింది. ఎందుకు ఇంతకుముందే చావు దెబ్బలు తిన్నటువంటి ఆ తమ్ముడు మళ్లీ యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో అతనికి బలం ఉన్నది. రామలక్ష్మణులు అనేటువంటి వీరులు, ధర్మాత్ములు, దశరథ సూనులు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారని కూడా గూఢచారుల వల్ల వినడం జరిగింది. కనుక నువ్వు అటు వెళ్ళవద్దు, ఇంకా వీలైతే సుగ్రీవుని పిలిచి తమ్ముడికి యవరాజ పట్టాభిషేకం కూడా చేసి సఖ్యంగా ఉండమని సలహా ఇచ్చింది. కానీ ఆ మాట వినక వాలి సుగ్రీవుడితో యుద్ధానికి మళ్ళా బయలుదేరి యుద్ధం చేస్తుండగా రాముడు వేసిన బాణానికి కింద కూలాడు. వాలి రాముణ్ణి తనను చంపబోయినటువంటి ఆ రాముణ్ణి ఒక విధంగా ఉపాలంభించడం చేశాడు. ఏమన్నాడు ఆయన అంటే, ఓ రామా, నీవు ఉత్తముడవని ధర్మమూర్తివని అంటారు కదా, మరి నువ్వు ఇలాగా చెట్టుచాటు నుంచి ఇలా బాణం వేసి నన్ను కొట్టవచ్చా? నేను ఇతరులతో యుద్ధం చేస్తున్నాను, నీవు ఇలా బాణం వేయడం ఏం ధర్మం? మరి నేను ఎప్పుడైనా నీకు కానీ, నీ దేశానికి కానీ, నీ ప్రజలకు కానీ
అవమానం చేయడమో అదో నష్టం చేయడమో ఎప్పుడైనా చేశానా? నా మీద నీకెందుకు శత్రుత్వం అని? మరి నేను వానరుణ్ణి, శాఖాచరుణ్ణి. ఇక్కడ నువ్వు నన్ను వధిస్తే నీకేం వచ్చింది? నువ్వేమో చూడబోయితే యోధుడులాగా ఆయుధాలు ధరించావు, కానీ జటావల్కధారివైనవు. ఈ స్థితిలో ఉంటూ జటావల్కా ధరించినటువంటి వ్యక్తి బాణాలు వేస్తూ చంపడం సరియైందా? మరి నా చర్మం నీకేమన్నా ఆసనాదులకు లేళ్లకులాగా పనికొస్తుందా? నా కేశాలు చమరీ మృగాల వలె చామరాలు తయారు చేసుకోవడానికి పనికొస్తాయా? నా ఎముకలు ఏనుగుల వలె ఉపయోగపడేవా? నా మాంసం భక్షణయోగ్యం కూడా కాదే. మరి ఎందుకు వేటాడావు? అది కూడా చాటుమాటు నుంచి. నేనెంత పరాక్రమశాలినో నీకు తెలుసు. ఒకవేళ నువ్వే నన్ను సుగ్రీవుడికి బదులుగా కోరి ఉంటే నీ భార్యను నేను తీసుకొచ్చి ఇచ్చేవాడిని అని చెప్తూ ఆ వివరాలన్నీ కూడాను రామ, ఒకవేళ నన్నే అడిగితే నేనే సాధ్వి సీతను తీసుకొచ్చి రావణాసురుని కాళ్ల మీద పడవేసేవాడిని కదా అని ఆక్షేపణలు చేశాడు. ధర్మ సంబంధమైనటువంటి మాటలు కూడా అనేకంగా అన్నాడు. అప్పుడు రాముడు దానికి జవాబు చెబుతూ, ఈ జంబూద్వీపం అంతా ఇక్ష్వాకుల అధీనంలో ఉంటుంది. ఎక్కడ అధర్మం జరిగినా కానీ రక్షకుడిగా నేను తప్పనిసరిగా దాంట్లో భాగస్వామిని కావాలి, ధర్మరక్షణ చేయాలి. మరి నువ్వేమో సోదరుణ్ణి, కుమారుని, శిష్యుణ్ణి కన్నబిడ్డలో చూసుకోవాల్సినటువంటి స్థితిలో తమ్ముణ్ణి తిరస్కరించావు. చాలా తప్పు పని చేశావు. తమ్ముని భార్యతో శరీర సుఖాలకు కూడా పాల్పడ్డావు. రుమ నీకు కూతురు లాంటిది. నువ్వు ఈపాటి జ్ఞానం లేనివాడివైనావు, కామాతురుడివైనావు. అలాంటప్పుడు నీవు ఇంకా పైగా ఒక జంతువువి, శాఖాచరుడైన జంతువువి. రాజులు అన్ని జంతువుల మాంసం కోసమే వేటాడరు. ఇంతకుముందు అడిగావు నువ్వు. కానీ వేటాడడం వాళ్లకు ధర్మం, అందువల్ల వేటాడడం జరిగింది. చంపిన ప్రతి జంతువును తినాలని కూడా ఏమీ లేదు. రాజులు దుర్మార్గులైన వాళ్లకు దండన విధిస్తారు కనుక నీకు దండన విధించడం జరిగింది. ధర్మాత్ముడైన సుగ్రీవుడి పక్షంలో ఉండవలసి వచ్చింది నేను అని అతడికి జవాబులు చెప్పగా వాలి రాముని వాక్యాలను అంగీకరించి అంగదుడిని అప్పజెప్పి తారాదులకు కూడా అనుగ్రహించాలని చెప్పి కోరినాడు. తారకు కూడా ఈ విషయం తెలిసి ఆవిడ వచ్చి శోకించింది. హనుమంతుడు ఆమెను బుజ్జగించడం జరిగింది. వాలి వెంటనే తన మెడలో ఉన్న మాల తీసి సుగ్రీవుని పిలిచి సుగ్రీవుని మెడలో వేసి, ఎందుకంటే ఆ మాల తన ఒంటి మీదనే ఉండంగా తన గనక దేహత్యాగం చేస్తే దాని యొక్క బలం తొలగిపోతుంది గనక వెంటనే అతను సజీవుడిగా ఉండగానే తమ్ముడి మెడలో వేసి మళ్ళీ తమ్ముడికి కూడా ఆ శక్తి వచ్చేలాగా ఆశీర్వదించి అంగదుడిని అప్పజెప్పి పరలోకానికి చేరాడు. తార రాముని కూడా చాలా మాటలు అన్నది. నువ్వు ధర్మమూర్తివని విన్నాం. ఈ బాణంతో చెట్టుచాటు నుండి చంపడం ఎంతవరకు సబబు? అదే బాణం తీసుకొని నన్ను కూడా చంపు, నేను భర్తతో పాటు ఊర్ధ్వగతులు చేరుకుంటాను అన్నది. రాముడు వీరపత్ని, నువ్వు ఇట్లాగా విరక్తవు కాకూడదు. వాలి ధర్మం తప్పాడు గనక వధారుడైనాడు తప్ప నీకింకా అంగదుడు ఉన్నాడు. యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, తర్వాత అంగదుడే రాజవుతాడు సుగ్రీవుడి తర్వాత అని ఊరడించి మాట్లాడడం జరిగింది. తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. హనుమంతుడు అన్నాడు, రామ, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడానికి కిష్కింధకు రమ్మని అంటే నేను నగరంలోకి రాను, తండ్రి ఆజ్ఞ మేరకు. ఇంకా నేను ఇక్కడే అడవిలో ఉంటాను, అరణ్యవాసమే నాకు తప్పనిసరి అయింది. అందువల్ల ఈ పట్టాభిషేకానంతరం వర్షాకాలం ముగియగానే శరత్కాలం ప్రారంభంలో సీత జాడ కోసం ప్రయత్నాలు చేయాలి. ఆ పని సుగ్రీవుడు చేస్తాడు. అందువల్ల సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయండి. అదేవిధంగా అంగదుడికి యవరాజ్య పట్టాభిషేకం. ఇక ఈ వర్షాకాలం కూడా వెతకడానికి కూడా సరి అయింది కాదు అని చెప్పి నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రస్రవణ గుహలో ఉంటాను, సీతాన్వేషణ తర్వాత మనం చేయవచ్చు అని చెప్పగా అంత్యక్రియలు, ఆ వెనుక పట్టాభిషేకం, రాముడి ఆశీస్సులు సుగ్రీవుడు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రాముడు ఒక పక్క ఆ వర్షాకాలం ఆ ప్రస్రవణ గిరిదుర్గంలో ఉంటూ గడిపాడు. శరత్కాలం ప్రవేశించింది. సుగ్రీవుడు భోగభాగ్యాల్లో ఉన్న కారణంగా వర్షాకాలాన్ని గమనించలేదు. వాక్యవిధుడైనటువంటి హనుమంతుడు సుగ్రీవుడికి కర్తవ్యోపదేశం చేశాడు. నువ్వు రాముడికి ఇవ్వవలసిన సాయాన్ని మర్చిపోయినట్టున్నావు అని.
అప్పుడు సేనాపతి నీలుణ్ణి పిలిచి సుగ్రీవుడు సైన్య సమీకరణకు మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వానరులు ఉన్నారో వాళ్ళందరినీ పిలువనంపాడు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చూడమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ రాముడు బాగా క్రుద్ధుడైనాడు. ఆలస్యమైంది, ఇప్పటి వరకు సుగ్రీవుడి వైపుకు రాలేదని. అప్పుడు చాలా తీవ్రంగా నచ సంకుచితః పంథా ఏన వాలి హతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథమన్వగాః ఏక ఏవ రణే వాలి శరేణ నిహతో మయా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. వాలి వెళ్లిన మార్గంలో ఆ మార్గం ఇంకా మూసివేయబడలేదు. నియమాన్ని పాటించు ఓ సుగ్రీవ. వాలితో నువ్వు వెళ్లాలనుకుంటున్నావా? రణంలో వాలి ఒక్కడే నా బాణంతో చచ్చాడు. నువ్వు ఈ సత్యాన్ని గనక అతిక్రమిస్తే పరివారంతో సహా చంపేస్తాను అని చాలా క్రోధంతో మాట్లాడి, ఆ క్రోధపు వాక్యాలని లక్ష్మణుడు విని, లక్ష్మణుడు మరింత క్రోధి అయి ఇంకా తీవ్ర స్వభావంతో ఉంటే మళ్లీ రాముడే సర్దుకొని సామోపహితాయ వాచ రూక్షాణి పరివర్జయన్ అంటూ సామ ఉపాయం చేతనే క్రోధం లేని విధంగా వెళ్లి సుగ్రీవుడిని కర్తవ్యోన్ముఖుడు చేయమని చెప్పగా, సుగ్రీవుడి రాజధాని నగరమైన కిష్కింధకు వెళ్లి నగరానికి వెళ్లి ఆ లక్ష్మణుని రాకను వాళ్ళు చెప్పినప్పటికీ సుగ్రీవుడు పట్టించుకోకపోవడం వల్ల అంగదుడే ముందుకు వచ్చి సౌమిత్రిని క్లుప్తంగా తన సందేశాన్ని చెప్పగా సుగ్రీవుడికి అందించడానికి వెళ్ళాడు. దాంట్లో లక్ష్మణస్వామి చెప్పిన మాట, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భి కృతజ్ఞ నాస్తి నిష్కృతి అని. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు అన్న మాటలు వినగానే సుగ్రీవుడి మత్తు దిగింది. హనుమంతుడు కూడా అంతకుముందే బోధించాడు. అందువల్ల కర్తవ్యం నిర్వర్తించమనగా లక్ష్మణుని ఆహ్వానించాడు. లక్ష్మణుడు లోపలికి ప్రవేశించలేదు. ఎందుకంటే అతను అంతఃపురంలో ఉన్నాడు, మద్యపాన మత్తుడుగా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇతర భార్యలు స్త్రీలంతా కూడా అతను చుట్టూరా ఉన్నాడు. ఆ స్త్రీల ఉనికిని గుర్తించి కేవలం ధనుష్టంకారం చేసి మాత్రమే బయట నిలబడి ఉన్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఈయన కోపం తగ్గించడానికి తారను పంపడం జరిగింది. తార అయితే నహి స్త్రీషు మహాత్మనః క్వచిత్ కుర్వంతి దారుణం. స్త్రీల పట్ల ఎంత కోపంతో ఉన్నవాడైనప్పటికీ మహాత్ముడైన వాడు ఎలాంటి అపకారం తలబెట్టడన్న ఉద్దేశంగా తారను పంపడం జరిగింది. తార లక్ష్మణుడితో మాట్లాడిన సంభాషణ ఇక్కడ చాలా గొప్పగా ఉంటాయి. ఆమె చాలా రాజనీతిజ్ఞురాలన్న సంగతి మనకు మహర్షి వాల్మీకి ఇక్కడ కనబరుస్తాడు. ఇక్కడ చదివి తీరాల్సింది ఈ ఘట్టాన్ని. అప్పుడు ఆవిడ మాట్లాడిన ఆ మాటలన్నీ విని లక్ష్మణస్వామి కొద్దిగా మెత్తబడి, మరి ఇంతకు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, సుగ్రీవుడికి మరి చెప్పడం ఎలా అనేటప్పటికల్లా తార అన్నది, అయ్యా ఇది కోపపడవలసిన పని కాదు, పొరపాటు జరిగిపోయింది. మీరు బలహీనల మీద కోపం తెచ్చుకుంటే ఎలాగా? శ్రీరామచంద్రుని పరాక్రమం మాకు తెలియదా? భోగాసక్తుడై ఉన్నాడు, దేశకాల అర్థధర్మాలని ఆలోచించాడు. ప్రస్తుతం సుగ్రీవుడు కూడా అలాగే ఉన్నాడు. కష్టకాలంలో ఉన్న కారణంగా అతడు ఒక్కసారిగా దొరికిన భోగాలను గమనించకుండా, కాలాన్ని గమనించకుండా భోగిస్తూ వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి మేనక విషయంలో ఇలాగే చేశాడు కదా, మీరు క్షమించాలి. సత్వరమే లోపలికి రండి, పరస్త్రీని చూడకూడదు అనేటువంటి నియమం చేత ద్వారం ముందర ఉన్న ఓ మహాత్మ లోపలికి రావాలి. మీరు మహాత్ములు, మమ్మల్ని స్త్రీలను చూడడం వల్ల ఎలాంటి అపచారం అనేది ఉండదు అని లోపలికి ఆహ్వానించి సింహాసనం నుంచి దిగి వచ్చినటువంటి ఆ సుగ్రీవుడు సర్దుబాటు చేసుకొని క్షమించమని ప్రార్థించి, తార కూడా ఒక మాట్లాడుతున్న కారణంగా అప్పుడు లక్ష్మణస్వామి క్రోధాన్ని తగ్గించుకొని మళ్లీ శాంత స్వభావుడై రాముడి ఆజ్ఞను నెరవేర్చమని సుగ్రీవుడికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఒక శ్లోకం ఉంది, రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్యవసూని చ రామప్రియార్థం సుగ్రీవః త్యజేదితి మతిర్మమ. అవసరం పడితే రాముడి కోసం సుగ్రీవుడు తన భార్యను కూడా వదులుతాడు అని తార మాట్లాడింది.
మనకు ఇది ఉత్తర రామచరిత్రలో భవభూతి వాల్మీకిని ఆదర్శంగా చేసుకొని యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యథ అన్నాడు. ఆరాధనాయ లోకస్య అని ఆయన అన్నాడు, రామప్రియార్థమని తార చెప్పింది. ఆ విధంగా మహర్షి వాల్మీకి భవభూతికి ఆదర్శమైనాడు. ఈ విధంగా లక్ష్మణుడు స్థిమిత చిత్రుడైనాక సుగ్రీవుడు వినయంగా, మరి రామచంద్ర ప్రభు ఆశీస్సులతోనే నాకు ఆ సంపదలోనూ రాజ్యం అన్నీ దక్కాయి కదా, ఆయనకు మహావీరుడు, ఆయనకు నేను సహాయం చేయడం అనేది ఒక నిమిత్తం మాత్రమే, ఈ భృత్యుడు క్షంతవుడు అని వినయంగా నమస్కరించి ఉభయులు కలిసి రాముడి దగ్గరికి బయలుదేరారు. బయలుదేరే ముందు మంత్రి అయిన హనుమంతుడు చెప్పి, అయ్యా మహామంత్రితో మహేంద్రగిరి, హిమగిరి, వింధ్యగిరి, కైలాసగిరి మొదలైనటువంటి ఆ పర్వతాల మీద ఉండే వానరులందరినీ సమావేశపరచు, పంపించు. నేను ఇంతకుముందే కొందరిని పంపాను కానీ మళ్ళీ ఇంత వేగవంతం చేయమని చెప్పగా వాళ్ళంతా కలిసి రాగా రాముడి దగ్గరికి సుగ్రీవుడు వెళ్ళి రాముని దర్శించి కాళ్లకు నమస్కారం చేసి, మిగతా కేసరి, జాంబవంతుడు మొదలైన వాళ్ళందరూ తోడుండగా రాముడు సుగ్రీవుని ఆశీర్వదించాక అందరినీ ఉద్దేశించి సీతాదేవి జాడ ఒకటి, రావణుడి రాజ్యం ఒకటి, ఇవి రెండు తెలుసుకోవడం మనకు ముఖ్యమైనటువంటి పనులు కనుక అవి సత్వరమే ఆ పనికి పురమాయించమని సుగ్రీవుని అడగడం జరిగింది. జ్ఞాయతాం మమ వైదేహి యది జీవతి వా నవా సచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ. ఇవి రెండు అంశాల మీద దృష్టి పెట్టమన్నాడు. సుగ్రీవుడు వానర వీరులందరినీ కూడాను బలాలన్నింటినీ ఒక్కొక్కరి నాయకులుగా చేసి బలగాలను వెంబడించి అన్ని దిశలకు సీతమ్మను వెతకడానికి పంపించాడు. నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుషేణుడు మొదలైన వాళ్ళ, అంగదుడు మొదలైన వాళ్ళందరినీ దక్షిణ దిశకు వెళ్లడానికి ఆదేశించడం జరిగింది. ఇక వీళ్ళందరికీ అంగదుడు నాయకుడుగా ఉన్నాడు. తరువాత పడమటికేమో సుషేణుని పంపాడు. సీతాన్వేషణకు సంబంధించిన విశేషాలన్నీ దక్షిణ దిశకు పంపిస్తున్న హనుమంతుడికి వివరించడం చూసిన రాముడు తప్పకుండా హనుమత సీతాదేవి జాడను తెలుసుకుని వస్తాడనే ఒక విశ్వాసానికి లోనై వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సీతాదేవికి ఆనవాలు కోసం నామాంకితమైనటువంటి ముద్రికను తీసి హనుమంతుడికి ఇవ్వడం జరిగింది. దదౌ తస్య తతః ప్రీతః స్వనామాంకోపశోభితం. ఆ ముద్రికను తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత వీళ్ళు విశేషంగా మిగతా వాళ్ళందరూ కూడాను అన్ని ప్రాంతాలు వెతికి తిరిగి వెనుకకు వచ్చి 3 దిశల్లో సీతాదేవి జాడ కనుక్కోలేకపోయామని చెప్పినప్పటికీ దక్షిణ దిశకు వెళ్ళినటువంటి ఈ హనుమదాదులందరూ కూడాను ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారు. వింధ్య పర్వతం దగ్గరలో ఒక వృక్ష బిలం అనేది చూశారు. ఆ గుహ వెంబడి లోపలికి వెళ్ళారు. అవతల దారి దొరకని పరిస్థితి వచ్చింది. సమయం అంతా పాడైంది. చివర అక్కడ స్వయంప్రభ అనే ఆమె కలిసింది. రావణాసురుడి వివరాలన్నీ ఆమె చెప్పి ఆ గుహలోంచి తన మంత్రబలం చేత వాళ్లను తిరిగి బయటికి తీసుకురావడం జరిగింది. మాసం గడువు ముగిసింది. మనం ఈ గుహ కారణంగా చాలా సమయాన్ని పాడు చేయడం జరిగింది. మరి మనకు ఇప్పుడు వెనుకకు వెళ్ళి సీతమ్మ జాడ దొరకలేదు అని అంటే సుగ్రీవుడు తప్పనిసరిగా మరణదండన విధిస్తాడు. కాబట్టి నేను ప్రాయోపవేశం చేస్తానని అంగదుడు ప్రాయోపవేశానికి సిద్ధమైనాడు. హనుమంతుడు దాన్ని వ్యతిరేకించాడు, వారించాడు. ఇక ఆ ప్రాయోపవేశానికి పనికిరాదు, నువ్వు చాలా యోగ్యుడైన వాడివి, సుగ్రీవుడి తర్వాత మళ్ళీ కిష్కింధను ఏలవలసిన వాడివి, ఇలాగా అపమృత్యు ఇట్లాంటి మరణం నీకు పనికిరాదు. మరి ఒకవేళ మనం దాంట్లో ఇంకొకడు ఏం సలహా ఇచ్చాడంటే, మనం వెనుకకు వెళ్ళడం ఎందుకు, ఈ గుహలోనే నివాసం ఏర్పాటు చేసుకుందాం అన్నాడు. అప్పుడు హనుమంతుడు అది కూడా చెప్పాడు, ఇక్కడ దాగుండి ఉంటావు నువ్వు, మనం ఈ జాడ తీసుకురాకుండా పోయినావంటే రాముడు, లక్ష్మణుడు మొదలైన వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. లక్ష్మణుడి బాణాలకు ఈ గుహ ఎక్కడ కూడా సరిపోదు, మన గుహను బద్దలు చేస్తారు, మన అందరినీ చంపేస్తారు అని చెప్పడం జరిగింది. కానీ అంగదుడు మాత్రం ప్రాయోపవేశానికి సిద్ధపడగా అతని అనుచరులు కూడా ప్రాయోపవేశానికి సిద్ధమైనారు. అందరూ దర్భలు పరుచుకొని కూర్చుంటే అప్పుడే అక్కడికి సంపాతి అనే గద్ద వచ్చింది. ఇది జటాయు యొక్క అన్న. వీరిద్దరూ సూర్యలోకానికి
తమ బలాల్ని ప్రదర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తమ్ముడికి అంటే జటాయువుకు రెక్కలు బాగా మాడిపోతుంటే అన్న సంపాతి సూర్యుడి కిరణాలకు తమ్మునికి రక్షగా ఉండడానికి తన శరీరాన్ని తన రెక్కల్ని విప్పుకోవడం వల్ల ఆ రెక్కలు గాలిపోయి ఇక్కడ వచ్చి పడ్డాడు. ఆ సంపాతి వీళ్ల గురించి ఏమి వివరాలు తెలియని వాడైన కారణంగా ఓహో వీళ్ళంతా ప్రాయోపవేశం చేస్తున్నారు, వీళ్ళందరినీ తినొచ్చు చక్కగా అని అనుకున్నాడు అని ఆ మాట గట్టిగా పైకన్నప్పుడు దాంతో వీళ్లు కూడా అంగదుడు అంతకుముందు గడిచిన గాథను, జటాయు కథను, తర్వాత ఈ రావణాసురుడు ఎత్తుకుపోయిన సందర్భంలో జటాయువు మరణించిన సంగతి అవన్నీ కూడా చెప్పేటప్పటికీ సంపాతి వెంటనే వీళ్ళంతా మన మిత్రులు అనేటువంటి భావన కారణంగా వాళ్లతో కలిసి రావణుడి వివరాలన్నీ తాను తన కుమారుడైన సుపార్శుని ద్వారా విన్న సంగతి చెప్పి తన కథ కూడా చెప్పి నిశాకర మహర్షి ఆజ్ఞ మేరకు నేను ఇక్కడ మీకోసమే ఉన్నాను, రాముడికి ఈ సీతా అపహరణ వార్త రావణాసురుడు తీసుకుపోయిన సంగతి చెప్తే నాకు ఆ పుణ్యం వల్ల రెక్కలు వస్తాయని చెప్పడం వల్ల ఆ విషయాన్ని వివరించగానే రెక్కలు రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇంకా వీళ్ళు సముద్రాన్ని లంఘించాలి, సముద్రంలో లోపల ఉన్నటువంటి లంకా ద్వీపం చేరుకోవాలనే నిర్ధారణకు వచ్చారు. అయితే సముద్ర తీరాన కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడాను ఎవరెవరు మరి ఎంతెంత బలం కలిగిన వాళ్ళు లంఘించడం ఎవరెవరికి ఎంత సాధ్యం అవుతుంది అన్న సంగతి అంగదుడు వివరాలన్నీ అడిగాడు. గంధమాదనుడు అన్నాడు నేను 50 యోజనాలు దూకగలను అన్నాడు. మైందుడు అన్నాడు నేను 60 యోజనాలు దూకగలను అన్నాడు. ఇలాగా రకరకాలుగా చెప్తుంటే జాంబవంతుడు అన్నాడు నేను 90 యోజనాలు దూకగలను, కానీ ఒకప్పుడు నేను వయసులో ఉండగా త్రివిక్రమావతారంలో వామనుడు ఉన్న సందర్భంలో భూమి చుట్టూ తిరిగానని ఇప్పుడు వృద్ధుణ్ణి అన్నాడు. అంతకంటే ఎక్కువ నా మించి కాదని. అంగదుడేమో నేను 100 యోజనాలు దూకగలను, కానీ తిరిగి రాగలనో లేదో నాకు తెలియదు, మరి తిరిగి రావడానికి కావాల్సిన బలం కూడా కావాలి అని ఆయన ఆలోచిస్తున్న సందర్భంలో జాంబవంతుడు అన్నాడు నువ్వు నాయకుడివి, నువ్వు వెళ్ళకూడదు, మేమంతా సేవకులం సైనికులం, మేము వెళ్ళాలి కానీ నువ్వు ఇక్కడే ఉండాలని చెప్తూ అక్కడ దూరంగా కూర్చున్నాడే హనుమ, ఆయన సర్వసమర్థుడు, ఎంతైనా తిరగగలడు, ఎంతైనా గొప్ప బలశాలి ఆయన, మనం వెళ్ళి ఆయనను అడుగుదామని చెప్పి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి బలంలో చాలా అధికుడివి, లంకను పెకిలించి తేగలివాడివి, నువ్వు వెంటనే బయలుదేరమని చెప్పి బాగా ప్రోత్సాహం ఇచ్చేటప్పటికీ హనుమ ఒక్కసారిగా నేను తప్పకుండా రామకార్యం నిర్వర్తిస్తానని చెప్పి తన బలాన్ని ప్రదర్శించి ఎన్ని యోజనాలున్నా సరే అతివేగంగా వెళ్లి సముద్రాన్ని లంఘించి లంకా ద్వీపం ప్రవేశించి అక్కడ అణువణువు గాలించి సీతమ్మ జాడ తెలుసుకొని తప్పకుండా తిరిగి రాగలను, అంతదాకా మీరు ఇక్కడ ఎదురు చూడండి అని చెప్పి మరి ఇక్కడ భూమి మించే గనక నేను ఎగరడం మొదలు పెడితే ఈ భూమి అదిరిపోతుంది గనక దగ్గరలో నా కాళ్ల బలాన్ని ఆపగలిగేటువంటి పర్వతం మహేంద్రగిరి ఉంది, ఆ మహేంద్రగిరి మీద నుంచి నేను ఎగురుతాను, ఎగిరి లంకకు చేరుతానని చెప్పి మహేంద్రగిరికి చేరడంతో కిష్కింధ కాండకు సంబంధించిన గాథ ముగుస్తుంది. తర్వాత సుందరాకాండలో హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి ప్రజ్ఞా పాటవాలు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, రామకార్య నిర్వహణకు హనుమంతుడు ఏ విధంగా మధ్యలో ఎలాంటి విఘాతాలు కలిగినప్పటికీ కూడాను వాటినన్నింటినీ అధిగమించి లంకను చేరి సీతమ్మ జాడను ప్రయత్నపూర్వకంగా కనుగొని రావణాసురుడికి బుద్ధి చెప్పి లంకను దహించి వేసి వెనుకకు మరిన గాథంతా కూడా తర్వాతి కాండలో వస్తుంది. ఆ అంతవరకు జరిగేటువంటి ఆ విశేషాలకు ముందు ఈ కిష్కింధ కాండలో మహేంద్రగిరికి సంబంధించినటువంటి ఆ పర్వత వర్ణనతో మహర్షి వాల్మీకి కిష్కింధ కాండను ముగిస్తాడు. ఈ విధంగా రామాయణంలోని ఈ విశేషమైనటువంటి ఈ కాండ మనకు 67వ సర్గతో ముగుస్తుంది. సుమారు 2200 శ్లోకాల పైన ఉన్నది ఇది. ఈ సర్గలోని కథా విశేషాలన్నీ మరింత విస్తారంగా చెప్పుకోవాలి కానీ సమయాభావం వల్ల మనం కేవలం సంక్షిప్తంగా క్లుప్తంగా కథా విశేషాలు మాత్రమే చెప్పుకుంటూ రావడం జరిగింది. అందువల్ల దీంట్లో ఏవైనా దోషాలుంటే మన్నించాలని చెప్పి కోరుకుంటూ
అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి.